ప్రజల్నే మోసం చేసి అమ్మయ్య వచ్చావా పెద్ద ముత్తైదు ఇంకా రాలేదేంటా అనుకున్నా నా తల్లి. ప్రజల మీద వాళ్ళ ఆరోగ్యం పట్ల బాధ్యతగా వ్యవహరించాల్సింది వాళ్ళ మీద కక్ష సాధిస్తా ఉన్నారు. తెలుగు సినిమా నటి ప్రస్తావన వస్తే ముందుగా నీ పేరే తలుచుకుంటారు. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాము, ముందు నుంచి కూడా మా స్టాండ్ ఇదే, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ ఇదే. వీడి గెటప్ కమెడియన్ రా. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. సగానే మేము వెళ్తున్నాం కాబట్టి మిమ్మల్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము. ఏమిటది? వీఆర్ అగేన్స్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ అగేన్స్ట్ దిస్ ప్రైవేటైజేషన్. ఏదైతే ఈ మెడికల్ కాలేజెస్ ని ఫేజ్డ్ మేనర్ గా మీరు ప్రైవేటైజేషన్ ప్రైవేట్ వాళ్ళ చేతులకు అప్పజెప్పాలనుకుంటున్నారో వాళ్ళకు ఒక రకంగా మీరు అమ్ముకుంటున్నారో దీనికి మేము అగేన్స్ట్ గా ఉన్నాము. మేడం రోజుకు 30 సార్లు వేసేసి ప్రతి 5 నిమిషాలకు ఒకసారి కింద స్క్రోలింగ్ కూడా రన్ చేస్తుంటాం. ఇంకా సేపట్లో చూడండి. ఖచ్చితంగా రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అబ్దుల్ కలాం కలలు కనమన్నాడు, కథలు మింగమనలే. ఖచ్చితంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెడికల్ కాలేజెస్ ఈ యొక్క ప్రైవేటైజేషన్ విషయంలో దీన్ని రివ్యూ చేస్తారు. మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. ఖచ్చితంగా రివ్యూ చేసి దానికి తగినటువంటి డెసిషన్స్ తీసుకుంటారు అని చెప్పి తెలియజేస్తున్నాను. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. ఇందాక చెప్పాను మీకు, జియో నంబర్ 108 మనకు అదే చెప్తా ఉంది. సెల్ఫ్ ఫైనాన్సింగ్ అనే కాన్సెప్ట్ ని మనం ఎందుకు తీసుకొచ్చామంటే ఎందుకు దాని వల్ల కొంత రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఆ రెవెన్యూ జనరేట్ అయినప్పుడు గవర్నమెంట్ మీద భారం పడకుండా వాళ్ళకు వాటికవే సస్టైన్ అయ్యేటువంటి ఒక ఫిజిబిలిటీ అనేది మనకు లభిస్తుంది. అప్పుడు మనం ఎవరి మీద కూడా డిపెండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉండదు. సాఫీగా దాని యొక్క రన్నింగ్ అనేది జరిగిపోతూ ఉంటుంది. మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? దాని యొక్క ఎగ్జిక్యూషన్ అనేది జరిగిపోతూ ఉంటుంది. కాబట్టే మనం తీసుకొచ్చాం. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పారు. సో వీళ్ళు ఏమన్నారు, మేము వచ్చాక 100 రోజులైనా రద్దు చేస్తాం, ఇది కరెక్ట్ కాదని మాట్లాడారు. మరి అయ్యన్నా చేయాలి కదా, అదన్నా చేసి ప్రజలకు డాక్టర్ చదువులు చదివేటువంటి ఆ విద్యార్థులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా జరిపించాలి కదా. జోక్ భలే ఉండదన్నా, నేను ఆఖరి జోక్ ఇదేనేమో. ఇవేమీ కాకుండా ప్రైవేటైజేషన్ అమ్ముకోవాలి, కారు చౌక్ కొట్టేయాలి, వాళ్ళకు దారాదత్తం చేయాలి. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. ప్రైవేటైజేషన్ చేయాలి, వాళ్ళకి ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకోవాలి. ఇదే ఈ యొక్క ఉద్దేశంతోనే వీళ్ళు ముందుకు వెళ్తున్నారు. సావిత్రి వెళ్ళిపోయి బతికిపోయావు కానీ లేకపోతే నా చిట్టు చెల్లి గట్టి ద బెస్ట్ ఆఫ్ అవర్ ఎబిలిటీ జగనన్న ప్రభుత్వం చేసింది. ఏంటి బాబా అన్న ఇంకోసారి అండ్ వి హోప్ అది అట్లీస్ట్ కంటిన్యూ అయినా బాగుండు. డబ్బా రాయిళ్ళు అనుకుంటే మనకన్నా డబ్బా రాయిళ్ళు ఇల్లు. బట్ అది లేదు, ఇది లేదు, కొత్త ఆలోచనలు లేవు. దట్స్ వేర్ వీఆర్ ఫీలింగ్ సాడెండ్ అబౌట్ దిస్. దట్స్ వై వీఆర్ క్వశ్చనింగ్ దిస్ గవర్నమెంట్. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? ప్రజల ఇళ్ళకి వెళ్ళి మేము మీ ఇంటికి వచ్చాము, అందువల్ల మా పరిపాలన ఎలా ఉందని తండ్రి కొడుకులకు అడిగే దమ్ముందా? సెల్లర్లో వచ్చాయి ఆ రోజు మాత్రమే బయటకు వచ్చి మీడియా ముఖంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తుంది. అదే కాదు, రాష్ట్రంలో ఏ మూలకైనా సరే మీ ఇద్దరు వెళ్ళి మా పరిపాలన ఎలా ఉంది, మా పరిపాలన చూసి మాకు ఓటేయి వేస్తారా అని చెప్పి ఒక్కసారి నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు నువ్వు, మస్ అయిపోతావు. జగన్ గారి లాగా అడగండి, జగన్ ఏమేమి అమలు చేశాము, ఇవి చెయ్యలేదు టిక్కు పెట్టి చెప్పండి అని చెప్పిన ధైర్యం మరి మీరు చేయగలరా? మనది పైకి ఆర్బాటమే, చూడు లోన బొక్కల బనియను పైన సిల్క్ సొక్క అన్నిటినీ కూడా సర్వనాశనం చేశారు. మీరే భలే ఒప్పుకున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక పద్ధతి ప్రకారంగా రాష్ట్రాన్ని అన్ని రంగాలను ముందుకు తీసుకెళ్తూ అటు అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 చేశారు. అదే జిఎస్టీలో కూడా ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 అయింది. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.